हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषतां कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियम्। ఓం శ్రీ సాయిరామ్. సాయిమాత దివ్యశ్రీ చరణాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న భక్తులందరికీ ప్రేమపూర్వకమైన సాయిరామ్. గత కొన్ని నెలలుగా మనము మానవాళిని ఉద్ధరించుటకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు రాష్ట్ర ఆన్లైన్ ద్వారా ప్రసారం చేయబడుతున్న చక్కని ఉపన్యాసములు, చర్చలు, నృత్య నాటకముల ద్వారా మన సాయి సోదరీమణులు ఎంతో చక్కగా మనకి అందజేస్తున్నారు. సాక్షాత్ భగవానుడే ఆధ్యాత్మిక జ్ఞాన బోధలు, ప్రేమ సారములను ఈ సత్యసాయి ప్రబోధలో పొందుపరిచారు. కావున వీటిని పఠించి మరియు వీక్షించిన వారులకు మోక్షాశక్తి జనించి తప్పక దృఢమగును. భగవానుడు చూపించిన ప్రేమ మార్గము సాధన రూపంలో ఆచరిస్తూ భగవంతుని అనుగ్రహములకు పాత్రలగుదురని అంతకు సందేహమే లేదు. ఈ వాహినిలో పరంపరలో ఇప్పుడు మనము సత్యసాయి వాహినిలోని 1 నుంచి 8వ ప్రబోధలు చూడగలుగుతాము. ఈ ప్రబోధలు మీరు తప్పక వీక్షించి అనుసరించగలరని ఆశిస్తూ జై సాయిరామ్. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, 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 సత్యం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సాయిరామ్ రమ్మ గారు, సాయిరామ్ మహాలక్ష్మి గారు, స్వామి ఎంతో అద్భుతంగా పాడిన ఈ అద్వైత భావం ఉన్న ఈ భజన పాట చాలా బాగుంటుంది కదండి. అవునండి, బ్రహ్మతత్వాన్ని ఆత్మతత్వాన్ని తెలియజేసేటువంటి ఈ పాట అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. అందుకే వీలున్నప్పుడల్లా ఈ పాటని పదే పదే వింటూ ఉంటాను. రమ్మగారు, బ్రహ్మతత్వాన్ని అదే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం అంటారు కదా. అవునండి, కొంచెం కష్టమైనటువంటి విషయమే. అయితే దీని గురించి సత్యసాయి బాబా వారు సత్యసాయి వాహినిలో చాలా తేలికగా అందరూ అర్థం చేసుకునేటట్లుగా వివరించడం జరిగింది. స్వామి మనందరి కోసం ఎన్నో వాహినులు రచించడం జరిగింది కదండి. దాంట్లో ఈ సత్యసాయి వాహిని కూడా ఒకటి. అవునా అండి, కొంచెం వివరిస్తారా? తప్పకుండా అండి. స్వామి ఈ బ్రహ్మతత్వాన్ని ఆత్మతత్వాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం వేదాల ఆధారంగా, శాస్త్రాల ఆధారంగా, ఇంకా కొంతమంది మహనీయ జీవితాలను ఆధారంగా చేసుకుని మనకి వివరించడం జరిగింది.
అంటే అనేక మంది మహనీయుల ఆత్మతత్వాన్వేషణలో మునిగి దివ్యత్వాన్ని సాధించారన్నమాట. అవునండి. అయితే ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు, మహనీయులకు మాత్రమే సాధ్యమయ్యేది. ఇంకా చెప్పాలంటే ఇది మానవ జన్మకి మాత్రమే సాధ్యమైంది. కాబట్టి జంతువున నర జన్మ దుర్లభం అంటారు. మనిషికి మాత్రమే జ్ఞానాన్ని పొందేటువంటి శక్తిని భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మనిషి జీవితాన్ని పొందినటువంటి వారందరూ కూడా మానవ జన్మెత్తిన తర్వాత ఆ పరమార్థాన్ని తెలుసుకొని భగవత్ అన్వేషణలో మునగటం అనేది చాలా అవసరమైనటువంటి విషయం. అలాగే ఈ సందర్భంలో స్వామి వారు చెప్పిన చాలా కథలు ఉంటాయి కదండి, వాటిల్లో ఏదైనా ఒక కథ గురించి వివరిస్తారా? తప్పకుండా అండి, ప్రయత్నిస్తాను. స్వామివారు ఒకసారి ధర్మరాజు గారి గురించి చెప్పారు. ఈ వాహినిలోనే ధర్మరాజు గారి గురించి చెప్పారు. ఆయన జూదంలో తన రాజ్యాన్ని కోల్పోయి వారంతా కూడా, పాండవులంతా కూడా హిమాలయ పర్వత శ్రేణులలో నివసిస్తూ ఉంటారు. ఆ సమయంలో ద్రౌపది ఒకసారి ధర్మరాజుని అడుగుతుంది, మీరు ఎంతో గొప్పవారు, ధర్మాన్ని తప్పనటువంటి వాళ్ళు కదా, మరి మీరెందుకు ఈ విధంగా బాధపడాల్సి వస్తోంది అని చెప్పి అడిగితే అప్పుడు ధర్మరాజు చెప్పారు, ఇందులో నాకు బాధ ఏమీ లేదు. నేను ఎంతో సౌందర్యము కలిగినటువంటి ఉదాత్తమైనటువంటి ఆ హిమాలయ పర్వతాలను చూసినప్పుడు నాకు పరిపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. అవి నాకు ఏమీ ఇవ్వకపోవచ్చు, కానీ ఆ పర్వతాలను చూసినప్పుడు నేను పరిపూర్ణమైనటువంటి సంతోషానికి లోనవుతున్నాను, నా మనస్సు పరిపూర్ణత పొందుతుంది అని చెప్పి చెప్పారనమాట. కాబట్టి మనమందరము కూడా ఆ పరమాత్ముడి యొక్క సౌందర్యానికి ఆకర్షితులమై నిరంతరము కూడా ఆయన చింతలోనే మునిగినప్పుడు మనము ఆనంద తత్వాన్ని తెలుసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఆ పరమాత్మను చేరుకోవటమే మానవ జీవిత లక్ష్యము. కాబట్టి ఈ పరమార్థ తత్వాన్ని తెలుసుకొని మనం అందరం ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. రమగారు, అనాదిగా వస్తున్న వైదిక జీవన విధానానికి ఆటంకాలు కలగలేదంటారా? చాలా కలిగాయండి. అయితే మన భారతీయ పరమార్థ తత్వము సామాన్యమైనటువంటిది కాదు. ప్రళయ కాలంలో సముద్రము కొంచెం వెనక్కి వెళ్తుంది, అంత మాత్రాన సముద్రం యొక్క శక్తి తగ్గిపోతుందంటారా? తిరిగి సముద్రం తన పూర్వశక్తిని సాధిస్తుంది కదా. అదే విధంగా ఈ భారతీయ పరమార్థ తత్వానికి ఎన్నో ఇతర మతాలు ఆటంకం కలిగించినప్పటికీ కూడా ఇది ఎప్పుడూ కూడా పునరుజ్జీవాన్ని పొందుతూనే ఉంది. కాబట్టి మనుషులంతా కూడా, మానవులంతా కూడా సాధన చేయాలి, పరిపూర్ణత సాధించాలి, ఆ తర్వాత భగవంతుణ్ణి చేరుకోవాలి. ఇదే మానవ జీవిత లక్ష్యము. దీనిని తెలుసుకొని ప్రతి మానవుడు ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆహా, ఎంతో మహోన్నతమైన భారతీయ వైదిక విధానాన్ని స్వామి సత్యసాయి వాహిని ద్వారా మనకు అందించారన్నమాట. అవునండి, నిజమే. ఇదంతా కూడా మన భాగ్యం వలన జరిగినటువంటి విషయం. జగమేలే పరమాత్మా సాయి సాయి సాయి
జగమేలే పరమాత్మా సాయి సత్య సాయి జన్మ జన్మ బంధమిది సాయి జన్మ జన్మ బంధమిది సాయి నీ మెత్తని ఒడిలో నీ చల్లని నీడలో నీ చూపుల లాలనలో ఎంత హాయి సాయి జగమేలే పరమాత్మా సాయి సత్య సాయి జన్మ జన్మ బంధమిది సాయి జన్మ జన్మ బంధమిది సాయి శిలల వంటి మా మనసులు చిగురింపచేశావు ప్రేమ పారిజాతాలు వికసింపచేశావు శిలల వంటి మా మనసులు చిగురింపచేశావు ప్రేమ పారిజాతాలు వికసింపచేశావు కరుణామృత వాహినితో కరుణామృత వాహినితో నవజీవం నింపావు మానవత్వమణి దీపం మాలో వెలిగించావు మానవత్వమణి దీపం మాలో వెలిగించావు జగమేలే పరమాత్మా సాయి సత్య సాయి జన్మ జన్మ బంధమిది సాయి జన్మ జన్మ బంధమిది సాయి స్వామి దయ వలన స్వామి వ్రాసిన వాహిని వాటిల్లో నుంచి కొన్ని విషయాలను చర్చించుకున్నాం కదండి. అలాగనే మరికొన్ని విషయాలను చర్చించుకుందామంటారా? తప్పకుండా అండి. స్వామి వాహినిల్లో అనేక విషయాలను ఒక కొత్త కోణంలో అంటే మన ఊహకు కూడా అందని వివరణలో ఇస్తారనమాట. కాబట్టి ఆ స్వామి వాహినిలను చదివేటప్పుడు ఆ వివరణలను విశ్లేషణలను చూసినప్పుడు మనకి గొప్ప ఆనందానుభూతి అనేది తప్పకుండా కలుగుతుంది. మానవుడు పరిపూర్ణత సాధించడం వలన ప్రయోజనం ఏమిటంటారు? ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయము. అందరూ కూడా మానవుడు పరిపూర్ణత సాధించడానికి ఏం చేయాలో సాధన మార్గాల గురించి చెప్తూ ఉంటారు. స్వామి పరిపూర్ణత చెందినటువంటి మానవుడు ఎట్టి ఆనందానికి లోనవుతాడు, అతను పొందే అనుభూతి ఏంటి అనేది చాలా చక్కగా చెప్పారనమాట. మనిషి దుఃఖానికి కారణం ఏంటి? రాగద్వేషాలు. ఆ పరిపూర్ణత సాధించడం వల్ల ఈ రాగద్వేషాలు నశిస్తాయి. ఎట్లా అంటే అప్పుడు అతను అందరిలో ఉన్నది భగవంతుడు ఒక్కడే అనేది గుర్తించగలుగుతాడనమాట. ఈ సృష్టి అంతటా ఉన్నది పరమాత్మే అని, అన్ని జీవులలోనూ ఆ దివ్యాత్మ స్వరూపమే నిండి ఉన్నది అనేది తెలుసుకున్నప్పుడు తాను వేరు ఇతరులు వేరు అనే భావన అతనికి పోవడం వలన అతను పరిపూర్ణమైనటువంటి ఆనంద స్థితికి చేరుకుంటాడనమాట. ఈ పరిపూర్ణమైనటువంటి ఆనంద స్థితిని అనుభవించినటువంటి వారికే దాని యొక్క గొప్పతనం తెలుస్తుందన్నమాట. ఆ నిజమైనటువంటి సుఖాన్ని ఇవ్వగలిగిన వాడు ఆ భగవంతుడే అని మనిషి అర్థం చేసుకోగలుగుతాడు. కాబట్టి ఈ విధంగా పరిపూర్ణత సాధించడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు అన్నమాట ఇవన్నీ కూడా. విగ్రహారాధనని మూర్ఖత్వం అంటారు కొందరు, నిజమేనా అండి? ఎట్టి మాత్రం కాదండి. ఎందుకంటే విగ్రహారాధన తప్పు అని చెప్పడం అసాధ్యమైన విషయం. ఇప్పుడు మనం చూసినట్లయితే భగవంతుడు సృష్టి అంతటా నిండి ఉన్నాడు. అటువంటి సృష్టి మొత్తంలో ఉన్నటువంటి భగవంతుడు విగ్రహంలో లేకుండా ఉంటాడండి. కాబట్టి ఆ ప్రహ్లాదుడు స్తంభంలో అడిగితే స్తంభంలోనే భగవంతుడు కనిపించినప్పుడు భగవంతుని ప్రతిరూపంగా మలుచుకున్నటువంటి విగ్రహంలో భగవంతుడు లేకుండా ఉంటాడా? కాబట్టి
మనకి సాధనలో మొదటి అడుగు విగ్రహారాధనే. నిరాకార పరబ్రహ్మ తత్వాన్ని చేరుకోవడం కోసం ముందుగా మనం వేసేటువంటి మొదటి అడుగు విగ్రహారాధన చేయడం. అదే విధంగా క్రమక్రమంగా మన సాధనలు పెంచుకుంటూ నిరాకార పరబ్రహ్మాన్ని మనం చేరుకోవాలి. దానికి మొదటి అడుగు విగ్రహారాధన కాబట్టి విగ్రహారాధన మూర్ఖత్వం ఎంత మాత్రమూ కాదు. చాలా చక్కగా చెప్పారండి. అలాగే మనం ఊపిరి పీల్చలేక ఎలా బ్రతకలేమో స్వామిని, పరమాత్మని, దేవుణ్ణి ప్రేమించకుండా బ్రతకలేని స్థితికి రాగలగాలి కదా, ఇది చాలా ముఖ్యం అంటారు. అవునండి, మనిషి నిరంతరము భగవంతుడిని చేరుకోవడానికి సాధనలు చేస్తూనే ఉండాలి. ఇప్పుడు అది విగ్రహారాధనతో మనం మొదలు పెట్టుకోవాలి అని చెప్పి మనం చెప్తూ ఉంటాం అన్నమాట. అంటే విగ్రహారాధన, జపము, తపము ఇలా చేసుకుంటూ పూజలు ఇలాంటివి చేస్తూ భగవంతుడు ఒక్కడే అనే భావానికి చేరుకుని అటు నుంచి మనము నిరాకార పరబ్రహ్మ తత్వాన్ని అన్వేషించగలగాలన్నమాట. ఈ సాధనా మార్గాన్ని ఎంచుకొని మనము సాధనలు జరిపినట్లయితే ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనం గ్రహించగలుగుతాము. అందుకోసమే కదా ఎవరికి నచ్చిన మార్గమును వారు అనుసరించినట్లుగా అనేక సాధనా మార్గములను మన ప్రాచీన ఋషులు ఏర్పాటు చేశారు. అవునండి, ఈ అనేక మతాలన్నీ కూడా భగవంతుడిని చేరుకోవటానికే కదా. కాకపోతే సాధన వేరు కావచ్చు, మార్గాలు వేరు కావచ్చు. మార్గాలు వేరు అయినప్పటికీ కూడా చేరుకోవాల్సింది పరబ్రహ్మనే. అయితే మనము భగవంతుడిని ఒక జ్యోతి స్వరూపుడు అని మనం భావించినట్లయితే ఆ జ్యోతిని మనము ఏ రంగు గ్లాస్ లోంచి చూసినట్లయితే ఆ రకంగా మనకి ఆ కలర్ లో కనిపిస్తుంది అనమాట. అదే విధంగా ఆ రంగు గ్లాసు లాంటియే మన యొక్క మతాలన్నీ కూడా, అన్ని మతాలు చూసేది పరమాత్మ వైపే. కాబట్టి ఇవన్నీ కూడా మార్గాలన్నమాట. ఎవరికి నచ్చిన మార్గాన్ని వారు ఎన్నుకొని ఆ పరమాత్మను చేరుకోవాలన్నమాట. మనిషి అహంకారాన్ని పోగొట్టుకున్నప్పుడే భగవంతుణ్ణి చేరుకోగలుగుతాడు. అహంకారం పడిపోయినటువంటి మనిషికి మరణము లేదు. సుఖంలో మన మనస్సు లీనమైనప్పుడు దుఃఖం అనేది లేదు. అదే విధంగా జ్ఞానాన్ని పొందినప్పుడు అజ్ఞానం అనేది లేదు. కాబట్టి మనము జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించాలి, సాధన చేయాలి. భారతీయ పరమాత్మత్వం ఈశ్వరుడు మూల స్తంభం అని అంటారు, నిజమేనా అండి? అవునండి, అన్ని మతాల సారము కూడా ఈ భారతీయ తత్వంలోనే ఉన్నది. ఈ ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి వేసినటువంటి మార్గాలే ఇవన్నీ కూడా. ఏ మార్గాన్ని అనుసరించినప్పటికీ కూడా భారతీయ పరమార్థ తత్వంలో లేనటువంటి విషయము మరి ఎక్కడా లేదనమాట. కాబట్టి ఈ మార్గాన్ని మనం వదిలిపెట్టి వేరే మార్గాలను అన్వేషించాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ లేని విషయం మరెక్కడా లేదనమాట. మన వేదాలు, మన శాస్త్రాలు కూడా ఆత్మ యొక్క తత్వాన్ని గురించి, ఈశ్వర తత్వాన్ని గురించి మనకు వేదవాంగ్మయం ఎంతో బాగా అందజేసిందనమాట. ఇటువంటి వేదవాంగ్మయము ప్రపంచంలో మరెక్కడా లేదు. కాబట్టి మనకి ఇది భగవంతుడు ప్రసాదించిన ఒక అదృష్టంగా భావించి ఎక్కడా వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా మన వేదాలను అనుసరించడమే మన పని. భగవంతుడు ఒక్కడే అంటారు కదా, కానీ మనం అనేక రూపాలలో పూజిస్తూ ఉంటాం కదండి, అది ఎందుకని? ఇట్లా భగవంతుడి గురించినటువంటి అనేక విషయాలను, భగవత్ ఆరాధనల గురించిన విషయాలు మనకి వేదాలలో, ఋగ్వేదంలో ఉందండి. దీన్నే రుక్కులు అంటాము. ఇక్కడ భగవంతుడిని, దేవుణ్ణి, దేవతల్ని అనేక రూపాల్లో ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, పర్జన్యుడు ఇలా అనేక రకాలైనటువంటి పేర్లతో మనము చూస్తూ ఉంటాం అనమాట. వర్షాలను కురిపించే దేవత ఇంద్రుడు. కాబట్టి భారతీయులు వర్షాధారంగా జీవనాన్ని సాగిస్తారు. కాబట్టి ఇంద్రుణ్ణి ఎక్కువగా పూజిస్తూ ఉండేవాళ్ళు. వేదాలలో ఇంద్రుణ్ణే రుద్రుడు అని అంటారంట కదా, నిజమేనా? అవునండి, అసలు ఇంద్రుడు అంటే ఏంటి? ఇంద్రియములకు అధిపతి. అంటే మన ఈ దశేంద్రియాలకు అధిపతి ఎవరు? మన మనస్సే అన్నమాట. కాబట్టి ఆ మనస్సు అనేది లోకాని వైపు, అంటే ప్రపంచం వైపు, విషయ సుఖాల వైపు తిరిగినప్పుడు ఆ మనస్సుని ఇంద్రుడు అన్నారు. ఆ మనస్సే భగవంతుడి వైపు అంతర్ముఖం అయినప్పుడు, భగవత్ అన్వేషణలో మునిగినప్పుడు ఆ మనస్సునే రుద్రుడు అన్నాడు. అంటే ప్రపంచం వైపు ఈ మనస్సు తిరిగినప్పుడు ఇంద్రుడు అని, భగవంతుడి వైపు తిరిగినప్పుడు రుద్రుడు అని చెప్పి
చెప్పారు కాబట్టి ఇంద్రుడు అన్నా రుద్రుడు అన్నా ఒక్కటే అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. అసలు ఈ ఏకేశ్వరోపాసన పురాతనమైనదా లేక క్రొత్తగా వచ్చిన సిద్ధాంతం అంటారా? ఏకేశ్వరోపాసన అతి పురాతనమైందండి. మన ప్రాచీన ఋషులు అందరూ కూడా చెప్పినటువంటి విశేషమైనటువంటి ఒక మార్గము ఏకేశ్వరోపాసన. అయితే తరువాత కాలాల్లో ఇంతకంటే మంచి మార్గం ఇంకేదైనా ఉన్నదా అనేది అనేక రకాలుగా అన్వేషణ జరిపారు కానీ చివరికి ఇంతకు ఇదే అసలైన గొప్ప మార్గము అనేది అందరూ కూడా తెలుసుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఎన్ని మార్గాలు వచ్చినా చివరికి ఏకేశ్వరోపాసన ఒక విశిష్టమైనటువంటిది. హిందువులు సగుణ సాకార రూపాన్ని కొలవడానికే ఎక్కువగా ఇష్టపడతారు అంటారు, నిజమేనా అండి? అవునండి. మన ప్రాచీన ఋషులందరూ కూడా ఒక సాకార రూపమైనటువంటి ఈశ్వరుణ్ణి కొలవడమే శ్రేయస్కరం అని చెప్పి మనందరికీ కూడా ఉగ్గుపాలతో నేర్పించినట్టు నేర్పించారు. కాబట్టి మనందరం కూడా మన సాధనా మార్గంలో మొదటిది సాకార రూపాన్ని కొలవడం అన్నమాట. ఆ సాకార రూపాన్ని కొలవడం ద్వారా మనము సాధనలను పెంచుకుంటూ నిరాకార పరబ్రహ్మతత్వం వైపు ప్రయాణించాలి. ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి అని అంటారు, అంటే ఏమిటి? అంటే ఉన్నది ఒకటే పరమాత్మ. ఇప్పుడు మనము ఒక తీపి పదార్థాన్ని ఏ రంగు పూసినా గాని ఆ రంగులో మనకి కనిపిస్తూ ఉంటుంది, కానీ ఉండేది ఆ తీయదనమే. కాబట్టి అదే విధంగా భగవంతుడు ఒక్కడే, కానీ విప్రులు, బ్రాహ్మణులు లేదా పండితులు అనేక రూపాల్లో అనేక విధాలుగా ఆ భగవంతుడిని వర్ణిస్తూ ఉంటారు. అందుకే ఈ వాక్యం వచ్చింది. మతపరమైన హింసలు మన భారతదేశం నందు కనిపించవు, ఎందుకని అంటారు? ఈ భారతదేశంలో ఆస్తికులున్నారు, నాస్తికులున్నారు, ద్వైతులున్నారు, అద్వైతులున్నారు. ఇలా ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఎంతో మంది ఉన్నారు కదండి. అయితే ఒకప్పటి కాలంలో తీసుకున్నట్లయితే ఆ పండితులు, పూజారులు లోపల గుడి లోపల విగ్రహారాధన జరుపుతూ భగవంతుని పూజలలో నిమగ్నమై ఉన్నప్పుడు నాస్తికులు ఆ గుడి మెట్ల మీదే ఉండి అసలు భగవంతుడే లేడు అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తూ ఉండేవాళ్ళు. అయినప్పటికీ కూడా లోపల ఆరాధనలో నిమగ్నమైన వారు ఆ విషయాలను పట్టించుకునే వాళ్ళు కాదనమాట. కాబట్టి అంటే మనకేంటంటే అనేక విధాలుగా ఏ ఆటంకాలు కలిగించినప్పటికీ కూడా భగవంతుడి మీద మనస్సు మరలకుండా ఉండేదన్నమాట. అదే విధంగా ఇక్కడ హిందువులని, మహమ్మదీయులని, జొరాస్ట్రియన్లని అనేక రకాలైనటువంటి మతాల వారు ఇక్కడికి వచ్చారనమాట. ఏ మతం వారు వచ్చినప్పటికీ కూడా ఆ మతం వారు ఏ మార్గంలో ప్రయాణించినప్పటికీ కూడా భగవంతుడిని చేరుకోవడానికే, కాబట్టి ఎవరు కూడా వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు కాదనమాట. భారతీయులకు ఇంతటి సహనం ఏర్పడడానికి కారణం ఏమిటంటారు? అంటే ఏ మతం వారైనా కానీ ఆరాధించేది భగవంతుడినే, కానీ మార్గాలు మాత్రం వేరు వేరుగా ఉండొచ్చు. హిందువులు కానివ్వండి, మహమ్మదీయులు కానివ్వండి, బుద్ధులు కానివ్వండి, బౌద్ధులు, జొరాస్ట్రియన్లు ఎవరైనా సరే వాళ్ళు ఆరాధించేది భగవంతుడిని. వారిని విమర్శించినట్లయితే భగవంతుడినే మనం విమర్శించినట్లుగా అవుతుంది. కాబట్టి దైవ దూషణ కూడదు అని తెలిసిన వారం కాబట్టి ఏ రూపంలో అయినా ఆ పని చేయకూడదు. కాబట్టి మనకి పరమత సహనం అనేది ఆ విధంగా అలవాటైపోయింది. ఏ విధంగా చేసినా కానీ దైవ దూషణే కాబట్టి ఏ మతాన్ని కూడా దూషించకుండా అందరిలో ఉన్నది భగవంతుడు, అందరూ పూజించేది భగవంతుడు అనేది మనం ఆచరించడం అలవాటైపోయింది. అసలు ఈ సృష్టి ఎలా జరుగుతుంది? ఈ సృష్టిలోని అసమానతల కారణం ఏమై ఉంటుందంటారు? పదార్థాల కలయికే సృష్టి అండి. అంటే ఇప్పుడు ఆత్మ, మన శరీరం వేరు, ఆత్మ వేరు. అంటే ఈ శరీరం జీర్ణం అయిపోయిన తర్వాత శరీరం పడిపోవడం అనేది అట్లా అత్యంత సహజమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఈ సృష్టిలో కొందరు సకల ఐశ్వర్యవంతులుగా ఉంటే, కొంతమంది పేదవారిగా ఉండటము, కొంతమంది పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటే, మరికొంతమంది రకరకాలైనటువంటి వ్యాధులకు గురవటము, కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, ఇలా ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం అనమాట. దీని అంతటికి కారణం ఏంటి? ఈ అసమానతలకు కారణం ఏంటి అని ఆలోచిస్తే వారి యొక్క పూర్వ జన్మ కర్మలు అని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. మనము
నిప్పును ముట్టుకున్నట్లయితే ఇప్పుడే మనకు కాలొచ్చు, కానీ మనం చేసేటువంటి పనుల యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి ఈ జన్మలో అనుభవించవచ్చు, ఒక్కొక్కసారి మరో జన్మలో కూడా అనుభవించవచ్చు. కాబట్టి మనం చేసిన పాపాలనే మనము అనుభవిస్తూ ఉంటాము. అంటే అది వచ్చే ఇక వేరే జన్మలో అనుభవించినప్పుడు అది ఎందుకు చేస్తామో తెలియదు, కాబట్టి మనకి కారణాలు తెలియకపోవడం వల్ల బాధపడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనం చేసిన ఫలితాల వల్లే మనకి జన్మలు లభిస్తూ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. భగవంతుడు ఎవరికి కష్టపెట్టడు, ఎవరిని సుఖపెట్టడు. ఎవరు ఎటువంటి పనులు చేస్తాడో వారికి అటువంటి ఫలితాన్ని భగవంతుడు అందజేస్తూ ఉంటాడు. జన్మలకు కర్మలకు కారణమైనటువంటి భారతీయ తత్వశాస్త్రము ఎంతో చక్కగా చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈ వేదాలని, శాస్త్రాలను తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. సాయిరామ్ అండి, చాలా చక్కగా వివరించారు. సాయిరామ్. సాయి. పూజింతు మన సాయిని, జయ సాయిని, సర్వేశుని జగదేశుని. పూజింతు మన సాయిని, జయ సాయిని, సర్వేశుని జగదేశుని. చిత్రావతి తీరము పరమ పవనము, వేద వేదాంతుడైన సాయి మహాత్ముని నొందిన భక్తుల బాడలు మాపవ వెలిసి ఉండే ప్రతి సాయేశుని, మహేశ్వరుని, పరాత్పరుని కృపాకరుని. వెలిసి ఉండే ప్రతి సాయేశుని, మహేశ్వరుని, పరాత్పరుని కృపాకరుని. పూజింతు మన సాయిని, జయ సాయిని, సర్వేశుని జగదేశుని. మరువ మల్లేరు హారములని చేసి ధూపదీపములని వెలిగించి స్వామికి పంచభక్షణని వేద్యములని చేసి పాలించే బ్రోచే సాయినాథుని, శ్రీనివాసుని, పర్తేశుని, సత్య సాయిని. పాలించే బ్రోచే సాయినాథుని, శ్రీనివాసుని, పర్తేశుని, సత్య సాయిని. పూజింతు మన సాయిని, జయ సాయిని, సర్వేశుని జగదేశుని. భరతభూమి వేదములను గురించి ఏం చెప్పిందండి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. వేదాలు చెప్తున్నాయి ఏంటంటే భారతీయ జీవిత విధానం అంతా కూడా వేదాల్లోనే ప్రతిఫలిస్తోంది. ఎలాగంటే ఒక అత్యద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ భారతీయ వేదాలు లోకానికి చాటుతున్నాయి. నిజానికి 4 వేదాలుగా విభజించక ముందు ఏకరాశిగా ఉన్నాయని వేదవ్యాసుడు విభజించాడని, అందువల్ల ఆయనకి వేదవ్యాసుడు అనే పేరు వచ్చిందని మనకి తెలుసు కదా. ఆ విభజించిన తరువాత కూడాను అవన్నీ భారతీయ జీవనం యొక్క పరమోత్కృష్టమైనటువంటి ప్రయోజనాన్ని వేదాలు చాటుతూ ఉన్నాయి. అందరూ అనుకున్నట్టుగా అది కష్టసాధ్యమైందో పండితులకు మాత్రమే అనుభవంలోకి వస్తుంది అనేది కూడా ఖండించదగినటువంటి విషయమే. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, అహింస పరమో ధర్మ, సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షిత. ఇవే కదా వేదం చెప్తుంది ప్రాథమికంగా. ఇవి వేదంలోని అంశాలే. ఇవి మన జీవితాన్ని ఎంత సుసంపన్నం చేస్తున్నాయి అంటే మానవ జీవితాన్ని అత్యంత ఉత్కృష్టమైనటువంటి జన్మగా మార్చుకోవటానికి ఆస్కారం ఇస్తున్నాయి అన్నమాట. తల్లిని దేవతగా భావించు, తండ్రిని దైవంగా భావించు, గురువుని దైవంగా భావించు, అతిథిని దైవంగా భావించు. అహింసకు మించిన ధర్మం లేదు. చివరికి సత్యమే జయిస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది.
కృషి చేస్తే నీకు లాభమే గాని నష్టమేమీ లేదు. ఎంత సరళమైనటువంటి భావాలు! ఈ భావాలన్నింటినీ వేదం మనకి బోధిస్తూ చక్కటి పారమార్థికమైనటువంటి జీవితం ఒక్కటే పరమాత్మను సాధించటానికి సుగమమైనది, సాధ్యమైనది అనే పరమ సత్యం కూడా వేదం మనకు తెలియజేస్తుంది. మరి భారతదేశంలోని ఇతర మతాలున్నాయి కదా, వాటి అర్థం ఏంటి? భారతదేశంలో ఇప్పుడు ఒక జీవనది ప్రవహిస్తుంది అనుకుందాం. ఈ జీవనదిలో మధ్య మధ్యలో చాలా చిన్న చిన్న ఉపనదులు, పిల్ల కాలువలు కలుస్తూనే ఉంటాయి. అంతెందుకు, మన సనాతన భారతీయమైన సంప్రదాయం ఒక ఉదది, ఒక మహాసముద్రం. ఎన్ని నదులు వచ్చి ఆ సముద్రంలో కలిసినప్పటికి కూడా దాని పొంగు హంగు ఎక్కడా తగ్గింది లేదు. భారతీయ సనాతన సంస్కృతి ఇటువంటిది. ఎన్ని మతాలని తనలో కలుపుకున్నప్పటికీ కూడా భారతీయ పారమార్థిక తత్వం ఏం చెప్తోందంటే, అక్కడక్కడ చల్లా చెదురుగా ఉన్నటువంటి పారమార్థిక భావాలన్నింటినీ ఒక చోటికి ప్రోగు చేసుకుని ఒక తాటి మీదకి తీసుకొచ్చి, ఇప్పుడు ఒక మంచి ముత్యాలు అక్కడక్కడ చల్లా చెదురుగా పడున్నాయి అనుకుందాం. వాటన్నింటినీ ఒక సూత్రానికి గుచ్చినప్పుడు ఒక అందమైన హారంగా ఎలా తయారవుతుందో, ఇతర మతాలని భారతదేశంలో ఉన్న ఇతర మతాలన్నింటినీ తనదిగా స్వీకరించి అందులో ఉండేటువంటి పారమార్థిక భావాలన్నింటినీ పోగు చేసుకుని చక్కని సామరస్యం అనే సూత్రంతో ముందుకి వెళ్తోంది. అంటే ఈ మతాలని నేనే గొప్ప, నా మతమే గొప్పది అనేది కాకుండా ఒక విశాలమైనటువంటి దృక్పథంతో పరమతంలో ఉన్నది ఏ మతమైనా సరే అందులో ఉన్న మంచిని గ్రహించి మన జీవితాలకు అన్వయించుకుని పారమార్థికమైనటువంటి సత్యం వైపు ప్రయాణం చేయాలి మానవుడు అనేదే మన భారతీయుల సనాతనమైనటువంటి మహర్షులు మనకిస్తున్నటువంటి అతి ఉన్నతమైన సంప్రదాయం. మరి ఈ అన్ని మతాల మధ్య సామరస్యాన్ని మనం ఎట్లా పూడ్చగలం? అందుకు ఒక్కటే మార్గం ఉందండి. అదేంటంటే, నేను అనాదిగా మనకున్నటువంటి ఒక సంస్కారం ఏంటంటే, మన భారతీయులకున్న సంస్కారం ఏంటంటే, నేనే గొప్ప, నా మతం చెప్తున్నది మాత్రమే అందరూ ఆచరించాలి, నేను చేస్తున్నటువంటి వాదనే సత్యమైనది అనేది కాకుండా, ఎక్కడున్నా పరమాత్మ సర్వత్రా ఉన్నాడు అని అందరిలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించి ఆ సత్యానికి, అంటే నాకు పరమాత్మకి మధ్య ఏది అడ్డుగా ఉన్నదో ఆ అడ్డుని మాత్రమే తొలగించుకుంటూ మంచిని గ్రహించి అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఇది భారతీయ పారమార్థిక తత్వం యొక్క గొప్పతనం. మరి మిగిలిన మతాలు కూడా ఈ ఆత్మని గురించి ఈ విధంగానే చెప్పాయా? చాలా వరకు కొన్ని శాఖాపరమైనటువంటి భేదాలు కనిపిస్తున్నప్పటికీ ఈ విషయంలో వైరం మాత్రం లేదు. ఇవి కొన్ని శాఖా బృందాలుగా, కొన్ని శాఖా భేదాలు మనకు కనిపిస్తున్నాయి, శాఖాపరమైనవే కనిపిస్తున్నాయి. కానీ ఈ విషయంలో, ఆత్మ విషయంలో, ఆత్మ అత్యంత పరిపూర్ణమని, ఆత్మ అవికారమని, ఆత్మ నిర్వికల్పమని, అది నిత్యము పవిత్రమని, పరిపూర్ణమనే భావాన్ని అన్ని మతాలు ప్రకటిస్తున్నాయి. ఈ మతాలన్నీ చెప్పడానికి ముందే మనల్ని, అంటే మన సనాతనమైనటువంటి భారతీయ ఇప్పటిదాకా మనం చెప్పుకుంటున్న మతం అనే పదం కంటే కూడా సనాతనమైనటువంటి భారతీయ ధర్మం కూడా ఇదే ప్రబోధిస్తున్నది. అంటే అందరూ చెప్తున్నది, ఎక్కడ ఉన్నా గాని మంచి, ఎక్కడైనా మంచి, ఏ భావంలోనైనా అందులో ఉన్నటువంటి మంచిని తీసుకుని జీవితాన్ని సత్యం వైపు, సత్యం అంటే ఎవరంటే ఇక్కడ సత్యము అంటే ఎవరైతే ఎటువంటి మార్పులకు అయినా సరే అతీతుడో, ఎవరైతే ఇన్ని లోకాలని మనం చెప్తున్న వాటన్నింటికంటే పరమమైనటువంటి చైతన్యంగా కీర్తించబడుతున్నాడో ఆ పరమాత్మ అనే భావానికి, జగత్తు అనే ఈ భ్రాంతికి మధ్యన ఉన్నటువంటి అడ్డుగోడల్ని, అడ్డుతరల్ని తొలగించుకుని ముందుకు వెళ్తున్నాడో, ఆ పరమాత్మను తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడో దానిని మాత్రమే భారతీయులు గ్రహించారు తప్ప ఇతర మతాలని తనకంటే వేరుగాను, భేదంగాను ఏ రోజు చూపించలేదు. ఒకవేళ ఆ ప్రమాదం గనక జరుగుంటే ఈ రోజు మన సనాతన ధర్మంలో ఈనాటికి మన భారతదేశంలో, ఆధునిక భారతదేశంలో
ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ వేళ్ళూనుకొని వృద్ధి చెంది తమ తమ ఆచార వ్యవహారాలని తమ తమ అభిప్రాయాల్ని ప్రకటించగలిగేది కాదేమో. ఆ విశాలమైనటువంటి భావం భారతీయ సంస్కృతి యొక్క సంస్కారం. బాగుందండి. భారతీయుని లక్ష్యం ఏ విధంగా చెప్పవచ్చు? భారతీయ సనాతన ధర్మం చెప్తున్న లక్ష్యం ఒక్కటే. సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి కదా, వచ్చిన అల సముద్రం కంటే భిన్నంగా కనపడుతుంది. కానీ తిరిగి అల సముద్రంలో లయమైపోయినప్పుడు అలకు సముద్రానికి భేదం లేదు. పరమాత్మ స్వరూపులుగా ఈ జగత్తులోకి వచ్చినటువంటి మనం మాయను అతిక్రమించి తిరిగి పరమాత్మ తత్వం వైపుకి, పరమాత్మ నేను పరమాత్మ వేరు కాదు, నేను ఆయనకు అమృత తుల్యమైనటువంటి పుత్రుణ్ణి అనే భావనతోటి తిరిగి పరమాత్మను చేరుకోవటమే మన భారతీయుల లక్ష్యంగా చెప్పబడింది. అవునా? మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు ఆత్మ అనే భావాన్ని అంగీకరిస్తున్నాయా అండి? అన్ని మతాలు కూడా ఆత్మ అనే విషయంలో ఒకే అంగీకారంలో ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆత్మ సహజంగానే పవిత్రమైనదని, పరిశుద్ధమైనదని, ఎటువంటి మలినాలు లేనిదని దాదాపు అన్ని మతాల వారికి ఈ విషయంలో ఏకాభిప్రాయమే ఉంది. భారతీయుల అభిప్రాయం అయితే మరింతగా సుస్పష్టం ఇక్కడ ఆత్మ అనే విషయంలో. ఎందుకంటే మనకు స్థూలంగా కనిపిస్తున్న దేహం కాకుండా, అంటే బాహ్యంగా నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు, అంటే మన దేహాలు శరీరాలు ఒకళ్ళొకళ్ళు చూస్తున్నాం, బాహ్యమైన వస్తువును చూస్తున్నాము, ఇదంతా స్థూలం అనుకుంటే ఈ స్థూల శరీరంలో మనసు అనే ఇంకొక సూక్ష్మ శరీరం ఉంది అని భారతీయ ఋషులు చెప్పారు. ఆత్మ పరిశోధన, ఆత్మ అంతర్దృష్టితో చెప్పబడిన విషయం అది, సత్యం అది. అంతేకాదు ఈ స్థూల సూక్ష్మ శరీరాలే కాకుండా ఈ రెండింటి లోపల ఒక మహోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఇంకొకటి ఉంది. ఆ ఇంకొకటిని పదార్థం అనొచ్చో వస్తువు అనొచ్చో ఒక పేరుకి ఇమిడేది కాదు. కాకపోతే లోక వ్యవహారం కోసం మనం ఇంకొకటి ఉంది అని చెప్పుకుంటున్నాము, అదే జీవాత్మ. ఈ జీవాత్మ సర్వోన్నతమైనటువంటి స్థితిని చేరుకుంటూ తన ప్రయాణం పరమాత్మని చేరుకోవటం అని చెప్పుకున్నాం కదా. ఆ గమ్యాన్ని చేరుకునేంత వరకు పరిణామ క్రమాల్లో శరీరం నుండి శరీరాన్ని ప్రయాణం చేస్తూనే ఉంటుంది. దాని లోక వ్యవహారంలో మరణం అంటూ ఉంటాం. దాన్ని మనకు శాస్త్రాల్లో ఉపాధులు అంటారు. జీవాత్మ ఈ ఉపాధుల్ని ధరిస్తూ అనేక ఉపాధుల్ని దాటుకుంటూ, అంటే వీటన్నింటినీ మళ్ళీ త్రిగుణాల రూపంలో సత్వరజస్తమో గుణాలతోనూ పూర్వజన్మ గత జన్మ సంస్కారాలు వాసనలతోనూ వస్తూ అనేక రూపాలని ధరిస్తూ క్రమంగా పరిణామ క్రమంలో ఒక ఉత్కృష్టమైనటువంటి స్థాయికి చేరుతుంది అని భారతీయుల ప్రగాఢ విశ్వాసం. అయితే అన్ని మతాల వారు కూడాను ఆత్మ స్వతసిద్ధంగా పవిత్రమైనదని, పరిపూర్ణమైనదని, నామభేదాలకు నామరూపాలకు అతీతమైనదని అన్ని మతాల వారు అంగీకరిస్తున్నారు. ఒకంత భాషలోనూ ఒకంత కొద్దిగా భావంలోనూ తేడా ఉండొచ్చు. కానీ భారతీయ ఋషులు చేసినటువంటి పరిశోధన మాత్రం దీనిలో అత్యంత సూక్ష్మమైనటువంటి పరిశోధన. అసలు భారతీయుల యొక్క పారమార్థిక తత్వం ఏంటి? మొదటి నుంచి సనాతన భారతీయ ధర్మము మహర్షి రూపంగా చెప్తున్నది ఏంటంటే, పరమాత్మ అసలు నీలోనే ఉన్నాడు. జీవాత్మ ఆ గుణాలను తొలగించుకున్నప్పుడు తానే ప్రత్యేగాత్మ. ఎప్పుడైతే త్రిగుణాలకు అతీతంగా మానవుడు ఉండగలడో అప్పుడు పరమాత్మ స్వరూపం, అంటే మురికి మీద ఒక దుమ్ము పేరుకుంటే దుమ్ముని తుడిచేసినప్పుడు లోపల ప్రతిబింబం ఎంత స్పష్టంగా ప్రతిఫలిస్తుందో, అలాగే ఈ మాయతోటి ఆవరించబడినటువంటి మానవుడు మాయా అనే ఆవరణను గనక, ఆ భ్రాంతిని గనక వీడి తన ఆత్మ దర్శనాన్ని చేరుకున్నప్పుడు తానే పరమాత్మ. తాను ఎలాగైతే ఒక అల తిరిగి సముద్రంలో లయించి నేను ఒక్కటే అనే భ్రాంతిని తొలగింప చేస్తుందో, అలాగా ఉన్నప్పుడు మాత్రమే రెండుగా కనిపిస్తుంది. అలా సముద్రంలో లయమైనప్పుడు ఒక్కటిగానే ఏకస్థితిని పొందుతుంది కదా. అలానే ఇక్కడ కూడా మరి తాను పరమాత్మ బిడ్డనని చెప్పుకున్నప్పుడు, పరమాత్మ ప్రతినిధిగా వచ్చినప్పుడు అల్పజ్ఞుడని అనుకోకూడదు కదా.
నేను అల్పజ్ఞుణ్ణి, నేను అధముణ్ణి, నేను ఏం చేయలేను అని ఒక ఆత్మ న్యూనత, తనను తాను తక్కువ చేసుకునేటువంటి భావమే. అంటే తన ఆత్మను తాను ఎప్పుడైతే క్రింది చేసుకుంటున్నాడో అప్పుడే అధముడవుతున్నాడు. ఈ ఒక్క విషయాన్ని పక్కన పెట్టేసి నేను అల్పజ్ఞుడిని కాదు, నేను పరమాత్మ యొక్క ప్రతినిధిని, నేను పరిపూర్ణుడను, నేను అమృత తుల్యుడైనటువంటి పరమాత్మ పుత్రుణ్ణి, నేను పరమాత్మను అనే ఎప్పుడైతే ఆ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటాడో, ప్రోధి చేసుకుంటాడో తానే పరమాత్మ. ఇది మనకి భారతీయ సనాతన ధర్మం చాటుతున్న పరమసత్యం. మరి ఇలాంటి తత్వాన్ని భారతీయులు ఎలా సాధన చేయాలి? ఖచ్చితంగా నమ్ముతున్నటువంటి భగవంతుడు ఒక పరమ చైతన్యం విశ్వమంతా వ్యాపించి ఉంది. ఆ పరమ చైతన్యం అన్నింటిలో ఉంది, అన్ని ఉపాధుల్లోనూ ఉంది ఆత్మస్వరూపంగా. అది జడంలోనూ ఉంది, అచలంలోనూ ఉంది, చరాచర సృష్టిలోనూ తానే ఉన్నాడు, అన్నింటా భగవంతుడున్నాడు అనే ఒక భావనను స్థిరపరచుకోవటమే మనం చేయవలసిన సాధన. ఆత్మరూపంగా అన్నింటిలో ఉన్నాడు. శరీరాలే వేరు, ఉపాధులే వేరు, నామాలు వేరు, రూపాలు వేరు, కానీ అన్ని రూపాలు భగవంతునివే, అన్ని నామాలు భగవంతునివే. అంటే మనకు భాగవతంలో ఒక చక్కటి ఉదాహరణ కనిపిస్తుంది కదా. అన్ని చోట్ల ఉన్నాడు కలడందురు దీనులయడ, కలడందురు పరమయోగి గణముల పాలన్, కలడు కలండరుడు వాడు కలడో లేడు అనే ఒక సందేహం మానవ జాతికి వస్తుంది. ఇది భాగవతంలో పోతనామాచిలో మనకి చెప్పారు. అయితే ఉన్నాడు అంటావు కదా, ఎక్కడున్నాడో చూపించు అన్నప్పుడు అన్ని చోట్ల ఉన్నాడు తండ్రి, ఆయన లేని చోట ఎక్కడా లేదు అని ప్రహ్లాదుడు చెప్పినప్పుడు ఈ స్తంభంలో చూపిస్తావా అంటే అన్నింటా ఉన్నాడు అన్నప్పుడు ఇక్కడ మాత్రం లేడా, తప్పకుండా ఉన్నాడు తండ్రి అని ఆ అచంచలమైనటువంటి విశ్వాసం అక్కడ భగవంతుని సాక్షాత్కారాన్ని ఇచ్చింది కదా. అటువంటి విశ్వాసాన్ని ప్రోధి చేసుకోవటం ద్వారా అదే మన లక్ష్యం. ఇదే భారతీయ సంతతికి సాధన చేయాలి. భారతీయులందరూ కూడా తమ తమ బిడ్డలకి ఈ విశ్వాసాన్నే ఆస్తిగా ఇవ్వాలి, ఈ విశ్వాసాన్నే వారసత్వంగా ఇవ్వాలి. ఎన్నో అనేకమైన చాలా సులువైన ఉదాహరణల ద్వారా స్వామి ఎన్నో ప్రబోధాలలో, తన ప్రసంగాలలో, వచనామృతం ద్వారా ఎన్నిసార్లు ఈ సత్యాన్ని మనకి చాటి చెప్పారు.
మాతరం అంది మాతరం వందే వందే మాతరం అంది మాతరం వందే వందే మాతరం అంది మాతరం వందే వందే మాతరం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఈ రోజు నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, భారతీయులు ఆత్మని ఎలా విశ్లేషించారు, భారతీయులకి వేదాలలో ఎలాంటి విషయాలు చెప్పబడ్డాయి, భారతదేశంలోని మతాల గురించి, అవి ఎలా, అలాంటి విషయాలను మనం విద్యార్థులకు ఎలా చెప్పాలి అనే విషయాల గురించి తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చానండి. తప్పకుండానండి, చాలా మంచి విషయాలని మనం ఉచ్చరించుకోబోతున్నాము. స్వామి అనుగ్రహంతో తప్పకుండా మంచి విషయాల్ని విద్యార్థుల దగ్గరకు మనం తీసుకెళ్దాం. నా మొదటి ప్రశ్న ఏంటంటే అండి, భారతీయులు ఆత్మను ఎలా విశ్లేషించారు? చాలా మంచి ప్రశ్న. పిల్లలందరూ తెలుసుకోదగిన ప్రశ్న కూడా ఇది. భారతీయులు ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలన్నింటిలో కంటే కూడా తాత్విక చింతన ప్రప్రథమంగా ఎక్కడ జరిగిందంటే మన భారతదేశంలోనే జరిగింది. ఆత్మను గురించి భారతీయ ఋషులు చెప్పినటువంటిది నిర్వివాదం, అంటే ఎటువంటి వివాదానికి తావులేదన్నమాట. ఆత్మకు ఎటువంటి రూపం లేదు, నామం లేదు, అది విశ్వవ్యాప్తమైనది అని, పరిపూర్ణమైనది, ఎటువంటి పరిచ్ఛేదాలు లేనిది అని చెప్తున్నారు. గీతాకారుడు కూడా మనకి ఏం చెప్పారో గుర్తు తెచ్చుకుందాం ఒకసారి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. అంటే ఆత్మను అగ్ని మండించలేదు, నీరు తడపలేదు, వాయువు ఎండిపోవటానికి కూడా సమర్థులు కాదు. అంటే ఆత్మ లక్షణం ఇంతకంటే స్పష్టంగా మనకి ఇంకా ఎక్కడ ఏ భూమిలో కూడా చెప్పబడదేమో. అయితే ఈ ఆత్మతత్వాన్ని యొక్క యథార్థమైనటువంటి స్థితిని మర్చిపోయి బాహ్యమైనటువంటి విషయాలతోటి, భౌతికమైనటువంటి పదార్థాలతోటి పోల్చి చూసుకుని ఆత్మస్థితిని మరుగుపరుచుకుంటున్నాం కదా, ఆ మరుగుపరుచుకునే స్థితినే మాయ అని మనకు స్వామి చెప్పు ఉన్నారు. ఓహో, మరి పరిపూర్ణమైనటువంటి ఈ ఆత్మ అపరిపూర్ణమైనటువంటి భ్రాంతిలో ఎలా చిక్కుకుంటోంది? దానికి కారణం ఒక్కటే. ఆత్మ ఒక దేహాన్ని కేంద్రంగా చేసుకుని ఉంటుంది అనుకున్నప్పుడు ఒక దేహం నుండి ఇంకొక దేహాన్ని మారటాన్ని మనం మరణం అని అనుకుంటున్నాం. అంతేకాని ఆత్మకు నిజానికి దేహం మారుతుంది తప్ప ఆత్మ యొక్క స్థితి మారదు. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ భ్రాంతి నుండి మనం దూరం అవుతాం. ఓహో, అయితే ఇటువంటి భ్రాంతి నుంచి ఆవల ఉన్నటువంటి ఆ మహాపురుషుని తెలుసుకోవడానికి మన మహారుషులు సూచించిన మార్గాలు ఏమన్నా చెప్తారా? తప్పకుండా. ఎందుకంటే ఆత్మ స్థితిలో ఉండి మనం చేసే కర్మలన్నీ కూడా అది భగవంతుడిని చేరతాయి. ఎందుకంటే ఆత్మ భగవంతునికి ప్రతిరూపం. భగవంతుని యొక్క అమృత తుల్యమైన పుత్రులమే మనమే కాదు, ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి ప్రాణిలోనూ ఆ పరమాత్మ ఆత్మస్వరూపంతో వెలుగొందుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మర్చిపోయి విషయ వాంఛలతో మనం ప్రారంధానుసారంగా వచ్చిన దేహాన్ని నేను అని అనుకుంటున్న ఆ భావనలో మునిగిపోయి, దీన్ని అంటే భ్రాంతిలో మునిగిపోయి మనం ఈ రకరకాల కర్మకాండంలో చిక్కుకుని నిజమైనటువంటి అమృత తుల్యమైనటువంటి ఆత్మతత్వానికి దూరం అయిపోయాం. పైగా ఈ దేహంతో ఇప్పుడు మనం అనుభవిస్తున్నవన్నీ కూడా మనకు గతంలో మనం చేసిన సత్కర్మలను బట్టి దుష్కర్మలను బట్టి వచ్చిన ఫలితాన్ని, దీన్నే మనకి ప్రారంధం అంటూ ఉంటారు, ఈ రూపంలో అనుభవిస్తున్నాము. అయితే ఇప్పుడు అనుభవిస్తున్న దాని ఇది గత జన్మలో చేసుకున్న కర్మల ఫలితము అనుకుంటే, ఇప్పుడు చేస్తున్నవన్నీ కూడా మళ్ళీ రాబోయే జన్మలో మనం అనుభవించవలసి ఉంటుంది అని మనకు భారతీయ మహర్షులు చెప్పి ఉన్నారు. ఈ సత్యాన్ని గ్రహించి నిత్యము ఆత్మస్థితిలో ఉండి బాహ్యమైనటువంటి కర్మకాండాలతో పరమాత్మను కనుగొనలేము అనే వాస్తవంలో మనం ఆ ఎరుకలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఈ భ్రాంతికి క్రమంగా దూరం అవుతాం. మరి ఈ సత్యాన్ని తెలుసుకునే దారేంటి? తప్పకుండా ఎవరిని గురించి తెలుసుకుంటే ఇక మనం తెలియదగింది లేదో ఆ పరమాత్మ తత్వాన్ని గురించి, ఆ పరమశ్రేష్టమైనటువంటి తత్వాన్ని గురించి తెలుసుకోవటం ఒక్కటే సాధన. నేను అంటే శరీరం కాదు అని, నేను అంటే ఆత్మను అనే విశ్వాసాన్ని చెదరకుండా మనం అనుసరించగలిగినప్పుడు తప్పకుండా ఆ స్థితికి మనం చేరుకుంటాం.
ఓ అందుకేనా మరి భరత భూమి అందుకేనా అంత గొప్పదైంది? అవును కదా. ఎందుకంటే ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని శాఖలు ఉన్నప్పటికీ కూడా నిర్వికల్పమైన అత్యద్భుతమైనటువంటి ఆత్మస్థితిని భారతీయ మహర్షులు సూచించినట్లుగా ఇంకా ఎవరు ప్రపంచంలో చెప్పలేదు. ఎంతమంది ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని శాఖలు ఉన్నా కానీ అందరికీ భారతీయుల ఏకైక అభిప్రాయం ఏంటంటే పరమాత్మకు ప్రతినిధి మనం. మారుతున్నవి దేహాలే కానీ పరమాత్మ ఆత్మస్థితి కాదు. క్రమంగా అన్ని ఉపాధులని, అంటే మరణం నుంచి దేహం నుంచి ఇంకొక దేహానికి, మరణానికి మధ్య జరుగుతున్నటువంటివన్నీ కూడాను మనం చేసుకున్న సత్కర్మ దుష్కర్మ ఫలితాల ప్రభావంగా వాటిని అనుభవిస్తూ వచ్చి తిరిగి మానవ దేహంతో వచ్చి దైవాన్వేషణకు మనం పునాది వేసుకుంటాం. ఈ సత్యాన్ని మనకు భారతీయ సనాతనమైనటువంటి ధర్మం ప్రబోధిస్తూ ఉంది. నాకు భారత జాతి యొక్క విశిష్టతను కూడా తెలుసుకోవాలని ఉందండి. తప్పకుండా. ఎంత ప్రత్యేకమైన జాతి మన భారత జాతి విశిష్టత అంటే ప్రపంచంలో ఈ మనకు కంటికి కనిపిస్తున్నటువంటి ఈ జగత్తులో నాగరికత అనేది ఉంది అనే సంగతి, అంటే కనులు విచ్చి ఒక బిడ్డ లోకాన్ని చూడకముందు స్థితి ఎలా ఉంటుందో అటువంటి స్థితిలో మిగతా ప్రపంచం ఉన్నప్పుడే అత్యద్భుతమైనటువంటి నాగరికతకు భారతీయ సంస్కృతి ఆలవాలమైంది. ఎన్ని హింసలకు గురైనా, ఎన్ని దాడులకు గురైనా భారతీయ విశిష్టమైనటువంటి తత్వాన్ని, పారమార్థిక తత్వాన్ని మాత్రం ఈ భూమి పోగొట్టుకోలేదు. ఎన్ని హింసలో జరిగిన, ఎన్ని దాడులో జరిగినప్పటికీ కూడా తన ప్రత్యేకతని తాను నిలుపుకుంది. అంటే ఆత్మశోధన, ఆత్మతత్వము, పారమార్థిక చింతన, అంటే ప్రతి వ్యక్తి సుఖశాంతులతో జీవించాలి అనే ఒక దృఢమైనటువంటి విశ్వాసము, పారమార్థిక జీవనమే పరమాత్మను చేరుకోవటానికి మార్గము అనే భారతీయుల విశ్వాసమే దానికి కారణం. ఇది ఎంత మహోత్కృష్టమైనటువంటి దార్శనికత మనకి ప్రపంచంలో ఇక ఎక్కడ కనిపించదు. ఖచ్చితంగా ఇది భారత భూమి యొక్క అత్యద్భుతమైన ఉన్నతమైన ఆదర్శం. ఇంతటి మహోత్కృష్ట భావములు కలిగిన భారతీయులలో కూడా కొందరు అన్య మత దూషణ చేయడానికి గల కారణం ఏమంటారు? అసలు హిందూ అనగా హింసకు దూరంగా ఉండేవారు అని అర్థం. పరుల విశ్వాసాలను పరిహసించటము, అడ్డుతగలటము భారతీయ తత్వం కాదు. ఆత్మజ్ఞాన దర్శనం చేయనటువంటి అజ్ఞానులే ఇతరుల విశ్వాసాలను ఖండిస్తారు. సర్వుల యందు ఉన్న ఆత్మ ఒక్కటే. ఏ మతాన్ని స్వీకరించినప్పటికీ వాని మార్గములు వేరైనా గమ్యము ఒక్కటే కదా, అది ఆ పరమాత్మని చేరటం. అవును, అందుకే స్వామి చెప్తూ ఉంటారు, మతములన్నీ కలిసి మంచినే బోధించు, తెలిసి మెలగవలయు తెలివితోడా, మతులు మంచివైన మతమేది చెడ్డది అని. వాటర్ అన్నా, పానీ అన్నా, మంచినీరన్నా పేర్లు వేరు కానీ పదార్థం ఒక్కటే. అల్లా అన్నా, జీసస్ అన్నా, రాముడన్నా ఏ పేరుతో పిలిచినా పలికేది ఆ పరమాత్ముడు ఒక్కడే కదా. గోవిందాయని గొంతెత్తి పిలచిన, అల్లా బిస్మిల్లాయని ఆర్తితో కీర్తించిన, ప్రేమమూర్తి యేసు ప్రభుని మనసున ప్రార్థించిన, అభయమిచ్చి పలికేది నీవేగా స్వామి. సాయి శరణం, సత్య సాయి శరణం, నీ పావన చరణాలే శరణం స్వామి. ఇంతటి అత్యున్నత సంస్కృతి గల మన దేశమునందు కూడా ఇటీవల అనుకరణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అనుకరణ అనేది నాగరికతయే కాదు, అది పిరికితనానికి గుర్తు అంటారు స్వామి. అనుకరణ ఉన్న చోట ఆత్మవిశ్వాసం ఉండదు, అందువలన పురోభివృద్ధి కూడా ఉండదు.
మనం మన పూర్వీకుల గొప్పతనాన్ని ఇక్కడ స్మరించుకోవాలి. అంత గొప్ప సద్గుణములు కలిగిన వారి జాతిలో జన్మించినందుకు మనం ఎంతో ఆనందించాలి. వారి వలె సద్గుణములు కలిగి సత్కర్మలలో పాల్గొని స్వధర్మాన్ని అనుసరిస్తూ స్వయం సాధనతో సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలి. మరి ఇతరులలోని మంచిని గ్రహించాలి అంటారు కదా, అది అనుకరణ కాదంటారా? మంచి ప్రశ్న. మంచి ఎక్కడ ఉన్నా గ్రహించాలి. గ్రహించిన దానిని ఉపయోగించుకుని మన స్వధర్మానుసారం ఎదగాలి అంటారు స్వామి. దీనిని గురించి మరికొంత వివరంగా చెప్తారా? తప్పకుండా. దీనిని స్వామి ఒక చక్కని ఉదాహరణ ద్వారా వివరించారు. మనము భూమిలో ఒక విత్తనాన్ని నాటాము. అది తను ఎదగటానికి కావలసిన దానిని మట్టి నుండి, గాలి నుండి, సూర్యరశ్మి నుండి గ్రహించి ఒక మహావృక్షంగా మారుతుంది. అలాగే మనం కూడా మన ఉన్నతికి కావలసినటువంటి వాటిని ఇతరుల నుండి గ్రహించి మనలో ఇముడ్చుకోవాలి. మనం వారిలా మారకుండా మన స్వధర్మానుసారం మనము మనంగా జీవించాలి. చాలా చక్కటి ఉదాహరణ. స్వామి చెప్పే ఉదాహరణలు మనసుకి హత్తుకుపోతాయి. సందర్భానుసారం చటుక్కున గుర్తొచ్చే విధంగా ఉంటాయి. ఇందాక మీరు ఆత్మతత్వం అన్నారు కదా, శరీరమునకు మనసుకు గల సంబంధం గురించి చెప్తారా? దీనిని గురించి స్వామి ఏమని చెప్పారంటే, అనేక మంది పాశ్చాత్యులు మానవుని భౌతిక పదార్థ రాశి అని భావిస్తారు. వారు మానవుడు అంటే ఒక శరీరమని, అందులో ఆత్మ ఉంటుందని భావిస్తారు. కానీ భారతీయులు తాను ఆత్మస్వరూపుడనని, తనకు ఒక శరీరం ఉందని భావిస్తారు. అవును, ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది కదా. శరీరము అణువులు అనబడు భౌతిక పదార్థముతో నిర్మింపబడినది. భౌతిక పదార్థములన్నీ జడములే. స్థూల సూక్ష్మ శరీరములు కూడా జడములే. స్థూల శక్తులు స్థూల శరీరము ద్వారా ప్రకటితమవుతాయి. సూక్ష్మ శక్తులు సూక్ష్మ శరీరాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఈ శక్తులన్నిటికీ మూలము ఆకాశము, ప్రాణము. మనము చూసేవి, వినేవి, ఈ భూమి అన్నీ కూడా ఆకాశజనితమే. ఆకాశాన్ని ఒక జలరాశితో పోల్చినప్పుడు నీటి యందు పుట్టి నీటిలో తేలాడే మంచుగడ్డలతో ప్రపంచంలోని ఈ విషయాలను మనము పోల్చవచ్చు. ఆకాశాన్ని వివిధ రూపాలలో ఉంచేటువంటి శక్తియే ప్రాణము. సాధనాప్రాయమైనది స్థూల శరీరము. దానిలో చింతన, వ్యాపారములు అను సూక్ష్మ శరీరము కలదు. దానిని దాటిన తరువాత యథార్థతత్వమైన జీవుడు కలడు. అంటే మానవుడు అనగా ఒక స్థూల శరీరము, ఒక సూక్ష్మ శరీరము, ఒక జీవుడు కలిగిన ప్రాణి అని అర్థము. స్థూల శరీరము ఆకాశము, ప్రాణముల సంయోగం చేత ఏర్పడినది కనుక అది వియోగం చెందును. సూక్ష్మ శరీరము కూడా వియోగము చెందును, కానీ అది దీర్ఘకాలంలో జరుగును. కానీ జీవుడు మాత్రము ఈశ్వరుని వలె నిశ్చలముగా నిత్యముగా ఉండును. మరి ఇంతటి అత్యున్నతమైన భారతీయ పారమార్థిక తత్వమును సర్వులకు ఎలా అందజేయాలి? భారతీయుల యందు ఆస్తిక ధర్మము స్థితిశీలమై ఉన్నది. దాన్ని గతిశీలం చేయాలి. అంటే సృష్టిలోని గాలి అందరికీ ఏ విధంగా అయితే అందుబాటులో ఉన్నదో అదే విధంగా ఆస్తిక ధర్మాన్ని సర్వులకు అందుబాటులోకి తేవాలి. శతాబ్దాల తరబడి చీకటిగా ఉన్న గుహలోని చీకటిని పోగొట్టాలంటే ఒక దీపాన్ని దానికి చేరువుగా తీసుకెళ్లటం ఒకటే మార్గం. అదేవిధంగా మానవుడిని సంస్కరించాలంటే మానవుడు తాను పతితుడను కాను, పాపిని కాను అని భావించి తనలో ఒక మహనీయత ఉన్నదని గుర్తించి వర్తించాలి. రాక్షస తుల్యులుగా కనిపించుటకు కారణం ఏమిటి? మానవులలో మహనీయత ఉన్నప్పటికీ కొందరిలో సహవాస దోషాల వల్ల ప్రవర్తనా దోషాలు కనిపించవచ్చని, అయినప్పటికీ మనం వారిని వేరు చేయరాదని స్వామి చెప్తూ ఉంటారు.
ఈ ప్రపంచం మొత్తానికి ఈశ్వరుడే పరిపాలకుడు కదా. అటువంటప్పుడు ఇటువంటి దుష్టులతో కూడిన ప్రపంచాన్ని ఎందుకు సృష్టించారు? ప్రపంచంలోని ఇలాంటి వ్యక్తులకు కలిగే వ్యధలకు దుఃఖాలకు ఈశ్వరుడు బాధ్యుడు కాడు. మానవులు చేసే పాపకార్యములే దీనికి కారణం. కర్మఫలను అందించుట అనేది మనస్సు యొక్క అనుభూతి మాత్రమే. జీవుడు కేవలము సాక్షీభూతుడుగా నిలుచును. జీవుడు స్వతసిద్ధముగా పరిశుద్ధుడైనప్పటికీ అవిద్య అనే మాయ చేత కప్పబడి ఉండుట వలన దుష్కర్మలను ఆచరించి దుఃఖములకు గురి అవుతున్నాడు. అట్లే సత్కార్యములను ఆచరించుట వలన పాపములు కడిగివేయబడి పరిశుద్ధుడవుతాడు, బ్రహ్మలోకమును చేరగలుగుతాడు. పరిశుద్ధుడైన జీవుడు బ్రహ్మలోకమును ఎట్లు చేరును? పరిశుద్ధుడైన జీవుడు దేవయానము అని చోటుకు పోవును. వాక్యేంద్రియము మనస్సునందు ప్రవేశించును. మనస్సు ప్రాణములోను, ప్రాణము జీవాత్మలోను లీనమగును. జీవాత్మ శరీరమును వీడి సూర్యలోకమునందు ప్రవేశించును. తుదకు బ్రహ్మలోకమును చేరును. చేయు వారందరూ జీవుడై పరిశుద్ధుడైన పిదప బ్రహ్మలోక ప్రాప్తి కలుగునా? లేదు లేదు. సత్కర్మలను ఫలాపేక్షతో ఆచరించిన ఎడల వారి మరణానంతరము వారి వాక్యేంద్రియము మనసులో చేరును. మనసు ప్రాణములోను, ప్రాణము జీవాత్మలోను లీనమగును. జీవాత్మ బహిర్గతమై చంద్రలోకమునకు చేరును. అచ్చట వారు చేసిన సత్కర్మ తాలూకు ఫలితమును సుఖముగా అనుభవించును. వారి పుణ్యఫలమంతా వ్యయమైన పిదప భూలోకమునకు చేరి వారి ఇచ్ఛానుసారంగా తగిన దేహాన్ని పొందెదరు. అలా చంద్రలోక స్థానాన్ని పొందిన వారినే హిందువులు వేలుపు అని, క్రైస్తవులు మహమ్మదీయులు దేవదూత అని అంటారు. వేదోక్త క్రతువులలో మహోన్నతమైనటువంటి వారిని ఆచరించిన వారు వారి దేహాన్ని వీడిన పిదప దేవేంద్రుడు అవుతాడు. కానీ వారు కూడా కొంతకాలానికి మానవ అవతారాన్ని పొందుతారు. మార్పు లేనిది, జనన మరణాలు సుఖదుఖాలు లేనిది ఒక్క బ్రహ్మలోకము మాత్రమే. సర్వవాంఛాదూరుడైన ఈశ్వరుని ప్రేమారాధన తప్ప అన్యము ఎరుగని మహోన్నతులకు, అనగా ఫలాపేక్షను లేకుండా కర్మలను ఆచరించే మానవులకు మాత్రమే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. తెలియగతరమా నరులు కనుగొన వశమా, తెలియగతరమా నరులు కనుగొన వశమా, పరమతపో నిధులకైన బ్రహ్మకునైనా, పరమతపో నిధులకైన బ్రహ్మకునైనా, తెలియగతరమా నరులు కనుగొన వశమా, తెలియగతరమా నరులు కనుగొన వశమా. నీ మహిమ తెలియకెందరో ఈ మాయలో పడిరి, ఈ మాయలో పడిరి, నీ మహిమ తెలియకెందరో ఈ మాయలో పడిరి, నీ మరుగు జొచ్చినట్టి జనులు మహిమలు గనిరి, నీ మరుగు జొచ్చినట్టి జనులు మహిమలు గనిరి, నీ మర్మలీల కనుగొన మానవులకు వశమా, నీ మర్మలీల కనుగొన మానవులకు వశమా, తెలియగతరమా నరులు కనుగొన వశమా, తెలియగతరమా నరులు కనుగొన వశమా. నీ శరణు జొచ్చినట్టి జనుల సన్నిధి చేతు, నీ సన్నిధి చేతు, నీ శరణు జొచ్చినట్టి జనుల సన్నిధి చేతు, గర్వించినట్టి జనులను నీ కాళ్ళను ద్రోతు, గర్వించినట్టి జనులను నీ కాళ్ళను ద్రోతు. శ్రీ సాయి హరి, శ్రీ సాయి హరి, శ్రీ సాయి హరి నామస్మరణ తలచిన చాలు, శ్రీ సాయి హరి నామస్మరణ తలచిన చాలు, శ్రీ సాయి హరి నామస్మరణ తలచిన చాలు. తెలియగతరమా నరులు కనుగొన వశమా, తెలియ
తెలియగతరమా నరులు కనుగొనవశమా పరమతపోనిధులకైన బ్రహ్మకునైనా పరమతపోనిధులకైన బ్రహ్మకునైనా తెలియగతరమా నరులు కనుగొనవశమా తెలియగతరమా నరులు కనుగొనవశమా తెలియగతరమా నరులు కనుగొనవశమా. ఓం శ్రీ సాయిరామ్. సాయిమాత దివ్య శ్రీచరణాలకు ప్రణమిల్లుతూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన సాయి సోదర సోదరీమణులందరికీ ప్రేమపూర్వక సాయిరామ్. ఈరోజు మన సాయి సోదరీమణులు స్వామివారిచే స్వయంగా లిఖించబడిన సత్యసాయి వాహినిలోని 1 నుండి 8 ప్రబోధనలలోని విషయాలను చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపించిన మన ప్రియతమ స్వామికి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరిపై స్వామి తమ అనుగ్రహ ఆశీస్సులను శాంతి 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 సమస్తలోకా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. జయ బోలో